గతంలో ఏదైతే 2019కి ముందు ఏవైతే అబద్ధ ప్రచారాలు, మనం 'పింక్ డైమండ్' గావచ్చు, లేదంటే కమెడీ ఎస్పీలు గావచ్చు, లేదంటే 'వివేకానంద రెడ్డి' హత్య గావచ్చు, 'కోడికత్తి' అంశం గావచ్చు, ఇలా చాలా రకాల అబద్ధాలు జెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం జేశారు. మళ్ళీ ఇప్పుడు గూడా ఈసారేంటంటే ఆర్థికంగా మేమే గొప్పగా జేశాము, గత ప్రభుత్వం కన్నా మేమే తక్కువ అప్పు తీసుకొచ్చాము, ఇంకా పథకాల రూపంలో ప్రతి ఇంటికి ఇచ్చాము. నా పేరు జెప్తే ఈ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు జెప్పేస్తే ఒక్క పథకం నాకు గుర్తొస్తుందన్న విధంగా ఆయన మాట్లాడడం కూడా దీన్ని తెలుగుదేశం వెర్షన్‌లో అసలు వాళ్ళు ఏ విధంగా తిప్పికొడతారనుకోవాలి? గతంలో లాగా ఫెయిల్ అవుతారనుకుంటారా? లేదంటే ఈసారన్నా ఏమన్నా సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా ఆ అంశాల్లో? ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే హ్మ్. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏది అనుకుంటే దాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోగలిగారు. అంటే హ్మ్. ఆనాటి ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేశారు. హ్మ్. జరగని తప్పును జరిగినట్టుగా చిత్రీకరించారు. జరగని కుంభకోణాలు జరిగినట్టుగా చిత్రీకరించారు. జరగని నేరాలను కూడా జరిగినట్టుగా చిత్రీకరించారు. వాటిని చాలా సక్సెస్‌ఫుల్‌గా తన వ్యూహకర్తల ద్వారా, తనకున్న సోషల్ మీడియా ద్వారా, తనకున్న మీడియా సపోర్ట్ ద్వారా, అదే సందర్భంలో ఆ రోజు ఆయన కోసం ఎంపిక చేయబడి చాలా మంది న్యూట్రల్ ముసుగులో పనిచేసిన చాలా మంది కిరాయి మేధావులున్నారు. హ్మ్. వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్‌గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రజల్లో అభిప్రాయం బలపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటర్లు ర్యాలీ అయ్యే విధంగా వాళ్ళు క్యాంపెయిన్ చేయగలిగారు. ఆ హ్మ్. రోజు ఇందాక ప్రస్తావించింది చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ₹6,00,00,000 అవినీతి జరిగింది అన్నారు. అవును. అమరావతి భ్రమరావతి అన్నారు. కాదు, కాదు, కాదు అది కమరావతి అన్నారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. పట్టిసీమ కాదది వట్టిసీమ అన్నారు. హాయిలాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నారు. అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. ఆహ్, క ము మీ ఇందాక మీరు ప్రస్తావించిన 37 మంది సీఎంని డీఎస్పీలుగా ప్రమోట్ చేసి అందులో 33 కమ్మ సామాజిక వర్గం వాళ్ళే అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ ఇంట్లో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యని ఆనాడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటెమ్ ప్రచురించి, హత్య కేసు వాస్తవాలను కూడా వక్రీకరించి, ఆ రోజు దాన్ని ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సానుభూతి రప్పించుకున్నారు. ఓట్ల రూపంలో దండుకోగలిగారు. తనని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పని ఒక కోడికత్తి డ్రామా, ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాని క్రియేట్ చేసి, దాని ద్వారా కూడా సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో ఈయన ఏ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మారు. అదే సందర్భంలో ఆయన రకరకాల వాగ్దానాలు చేశారు. ప్రధానంగా యువతని, మహిళల్ని, దళితుల్ని, ఉద్యోగుల్ని వీళ్ళ నలుగురిని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగులనైతే ప్రత్యేకంగా మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డీఎల్ ఇస్తా, మీకు సీపీఎస్ రద్దు చేస్తా అని చెప్పని, పోలీసులకి వారాంతపు సెలవులిస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ తర్వాత యువతని ఇందాక నేను చెప్పినట్టుగానే మీకు ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాల్ని 13 హైదరాబాద్‌లుగా అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారులందరిని రప్పిస్తా, పారిశ్రామికీకరణ పెంచుతా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మెగా డీఎస్సీ కండక్ట్ చేస్తా అని చెప్పిన రకరకాల ప్రలోభాలతోటి యువతను ఆకర్షించుకున్నాడు. దళితులకైతే అంటే అసలు వాళ్ళకొక అద్భుత రంగుల స్వప్నాన్ని ఆవిష్కరించాడు. కానీ వాళ్ళ వాస్తవ రూపంగా చూసుకుంటే ఏ వర్గాలకైతే ఈయన వాగ్దానాలు చేస్తూ వచ్చారో, ఆ వాగ్దానాల్లో వేటిని నెరవేర్చని పరిస్థితిలో అయితే ప్రధానంగా ఆయన గెలుపుకు దోహదం చేసిన కీలకమైన వర్గాలందరూ కూడా ఇవాళ దూరం జరిగారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఒక రూ. 32,00,000 ఓట్ల అంతరం ఉంది. అంటే హ్మ్. 32,00,000 మంది ఓటు వేయడంతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంతటి భారీ విజయాన్ని దక్కించుకున్నారు. కానీ ఇవాళ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కనీసం 1,00,00,000 మంది ఓటర్లు దూరం జరగడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఉన్న భ్రమలు, ఆయన పాలన దక్షత వాస్తవరూపంగా చవిచూస్తున్న నేపథ్యంలో ఇవాళ 8 సార్లు కరెంటు బిల్లులు పెరగటం, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరగటం, రేషన్ సరుకులు ధరలు పెట్టడం, భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటం, ఇంటి పన్ను పెరగటం, చెత్త పన్ను ఇంపోజ్ చేయటం, పక్క రాష్ట్రాల కన్నా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 10 అధికంగా ఉండటం, ఇట్లాంటి ప్రజల మీద గుదిబండలుగా మారుతున్న అధిక ధరలు, శాంతి భద్రతలు కొరవటం, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల ప్రకృతి వనరుల లూటి, ఇవన్నీ ప్రజలు చాలా నిశితంగా గమనిస్తా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ఆయన వాగ్దానాలకు పరిమితం అయ్యాడు, ఆరోపణలకు పరిమితం అయ్యాడు. ఇవాళ పాలకుడు. విధాన నిర్ణయం తీసుకునే అధికారం ఆయన దగ్గరుంది. మెకానిజం ఆయన దగ్గరుంది. రిసోర్సెస్ ఆయన దగ్గరున్నాయి. ఉన్నా వాటిని ప్రాపర్‌గా అమలు పరచలేని ఒక అసమర్థ పాలకుడుగా, అవినీతి పాలకుడుగా, అరాచక పాలకుడుగా, ఆక్రమణలకి, దౌర్జన్యాలకి, దాడులకు పాల్పడుతున్న పాలకుడుగా, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రానికి 4 సంవత్సరాల 8 నెలల కాలం గడిచిన తర్వాత రాజధాని ఏది అని చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో రాష్ట్రాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా నిశితంగా గమనించిన ప్రజలు ఆ భ్రమలన్నీ పోయినియి. ఇటువంటి నేపథ్యంలో
ప్రజలు రిలీజ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కన్నా కూడా అంటే ఆ కూటమిని ఓన్ చేసుకోవడానికి వాళ్ళ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా చాలా సమర్థంగా జగన్మోహన్ రెడ్డి గారి అసత్య ప్రచారాన్ని, ఆయన అసలు స్వరూపాన్ని ప్రజల ముందు చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2022 ఒంగోలులో జరిగిన మహానాడు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతా ఉన్నారు. ప్రజల్లో ఆయన పట్ల ఆదరణ పెరుగుతా ఉంది. 1983 నాడు ఎన్టీ రామారావు గారికి ఎటువంటి ఆదరణ దక్కిందో గంటల తరబడి వేచి చూసి ఆ రోజు చైతన్య రథ సారథిగా ఎన్టీ రామారావు గారిని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు స్వాగత సత్కారాలు ఏ విధంగా చేసేవాళ్ళు, అంతటి స్థాయిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆదరణ కనపరుస్తా ఉన్నారు. ఇది గమనించిన తర్వాతే ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రజా జీవితం నుంచి దూరం చేసే లక్ష్యంతో ఆయన మీద అక్రమ కేసులు నమోదు చేసిన తీరు చూసాం. ఇవన్నీ ప్రభుత్వానికి మరింతగా బూమరాంగ్ అయినాయి. ఈ చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలను ఎదుర్కోలేని నిస్సహాయుడిగా ఆయన ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు లాంటి ఎన్ని అసత్య ప్రసంగాలు చేసినా, ఎంత మసిపూసి మారేడికాయ చేసే వాగ్దానాలు ఇంకా ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసినా, తనకి తాను ఎంతగా ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా, ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి వాళ్ళ ఒక పాలకుడిగా, ఒక అసమర్థుడిగా నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రిపీటెడ్ గా సభల్లో వాడుతూ ఉన్నారు. ఈ సినిమా ఇంకా ఆడేది కాదు, ఈ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి నీ సినిమా ఇంకా ఆడేది కాదు అని చెప్పని 100% వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన రంగుల ప్రపంచంలో భ్రమంలో నుంచి ప్రజలు బయటకు వచ్చారనేది వాస్తవం. 3 రాజధానులు అనే అంశాన్ని ఒక కవర్ గా వాడారు ఇన్ని రోజులు కూడా. సో నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా వైజాగే పూర్తి రాజధాని అనే ఆలోచనలు ఆయన ఉన్నట్టుగా కూడా నిన్న వ్యాఖ్యలు మనం చూడొచ్చు. మరి ఈ మాత్రం దానికి 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పి ఇన్ని రోజులు కవరింగ్ ఇచ్చుకున్న దాన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాస్తవంగా అసెంబ్లీ వేదికగా చేసిన ప్రసంగం కోర్టు ధిక్కరణ నేరం కిందకు వస్తుంది. ఎందుకంటే గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు రోజు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. అమరావతి నుంచి రాజధాని మార్చే నిర్ణయం చేసే అధికారం కూడా శాసనసభకు లేదు. అటువంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వైపు నుంచి చేయాలి అని అంటే విభజన చట్టానికి పార్లమెంట్ ద్వారా అమెండ్మెంట్ చేసినప్పుడు మాత్రం సాధ్యపడుతుంది. విభజన చట్టంలో ది క్యాపిటల్ అని మెన్షన్ చేశారు తప్ప క్యాపిటల్స్ అనే అంశం మెన్షన్ చేయలేదు. ఆ ది క్యాపిటల్ అనే వెసులుబాటుని రాష్ట్ర శాసనసభ ఆమోదంతో మీకన్నా ముందున్న ప్రభుత్వం దాన్ని వినియోగించుకుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి శాసనసభ తీర్మానం ద్వారా ఒక విధాన నిర్ణయం జరిగింది, శంకుస్థాపన జరిగింది, నోటిఫై అయింది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం జరిగింది, ఇండియా మ్యాప్లు పెట్టడం జరిగింది. కాబట్టి శాసనసభకు అధికారం లేదు అని చెప్పిన స్పష్టం చేసిన నేపథ్యంలోనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వాల. అంటే వాటికి కూడా గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది. శాసనసభకి అధికారమే లేదని చెప్పిన నేపథ్యంలో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పిన స్పష్టం చేసిన నేపథ్యంలో విశాఖపట్నం గురించి ప్రస్తావించటమే ఒక నేరం. అది కోర్టు తీర్పుకి భిన్నంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సమయాన్ని వృధా చేయటం, శాసనసభకు తప్పుడు సమాచారం ఇవ్వటం. అంటే చట్టపరంగా సాధ్యం కాని అంశాన్ని, తన చేతిలో లేని అంశాన్ని ఇప్పటికీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా? 3 రాజధానుల గురించి ఏమైనా బిల్లు పెట్టారా? విశాఖపట్నానికి రాజధాని తరలింపు గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? రీసెంట్ గా ఆయన విశాఖపట్నానికి ఒక తప్పుడు అంటే అడ్డదారిలో విశాఖపట్నానికి వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి సమీక్షా సమావేశాల కోసం అని చెప్పని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ మీద ఒక గెస్ట్ హౌస్ కట్టించి 15 లక్షల రూపాయల కమోడు, 26 లక్షల రూపాయల బాతు టబ్బు లాంటి అత్యంత ఖరీదైన నిర్మాణం ప్రజాధనంతో 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక నిర్మాణం చేశారు. కానీ ఈ రోజుకి ఆయనకు వెసులుబాటు దక్కిందా? కార్యాలయాల తరలింపు అంశాన్ని గౌరవ హైకోర్టు రీసెంట్ గా కూడా స్టే చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో కూడా చట్టపరమైన వెసులుబాటు లేదు. లేని అంశాన్ని పదే ప్రస్తావించడం ద్వారా ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని పంపించడం, సభను తప్పుదో పట్టడం. ఆయన్ని మామూలు పరిస్థితుల్లో అయితే ఇదే తప్పుడు సమాచారం సభలో వేరే ఏ సభ్యుడు ఇచ్చినా కూడా 100% అది అంటే సభా హక్కుల ఉల్లంఘనకు వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. ఇవాళ సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు. కాకపోతే వాళ్ళకున్న మందబలం, స్పీకర్ వాళ్ళ చేతిలో ఉండటం తోటి సాంకేతికంగా ఇవన్నీ సాధ్యం కాదు. ఇంకెన్నాళ్ళు చివరి సమావేశం,
రేపటితోటి సమావేశాలు ముగిస్తే ఇక మళ్ళీ తిరిగి ఆయన సభలో ఆ హోదాలో ప్రజలు చూసే అవకాశం ఆయనకి దక్కనివ్వరు. ఆయనకి ఆ అవకాశం దక్కదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.